ఏం పేరండి మీది? కాటూరు రమేష్ అండి. ఇదంతా ఎస్సీ కాలనీ. ఎస్సీ కాలనీ. ఎస్సీనా? ఏంటి ఎలా ఉంది ఎస్సీలకి కూటమి వచ్చిన తర్వాత? మాకంత అనుకూలంగా లేదండి. అనుకూలంగా లేదు. ఎందుకని? ఎవరి దగ్గరికి అయినా వెళ్ళి మేము పనిచేయించుకోవాల్సిన పరిస్థితి. ఇది వరకు అధికారులు వెళ్తే ఎవరికైనా స్పందించేవాళ్ళు. ఇప్పుడు ఒక లీడర్ తనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము అడిగి పనిచేయించుకోవాల్సిన పరిస్థితి. వాళ్ళు అవునంటే అవును, కాదంటే కాదు. గవర్నమెంట్ దాని మీద పెద్ద అనుకూలంగా ఏమీ లేదు. ఎస్సీ కాలనీలకి ఏదన్నా పశువులు కాటి షెడ్లు బొడ్లు వచ్చినా అవి కోటా ప్రకారం ఇవ్వట్లేదు. వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి లీడర్లకు దగ్గరగా వాళ్ళు పెట్టుబడిదారు వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. గతంలో ఎవరు వెళ్తే వాళ్ళకి పనిచేశారండి. ఇళ్ళ స్థలాలు ఇచ్చినప్పుడు కానీ ఇంకొక ఇంటింటికి పిల్లలకి చదువుకున్న వాళ్ళకి వచ్చినప్పుడు ఆ డబ్బులు కానీ అన్ని ఇంటింటికి వచ్చినాయా రాలేదని ఎంక్వైరీ చేశారు. తేడా ఉందా పరిపాలనకి గతానికి అప్పటికి పరిపాలన తేడా ఉందండి. అప్పుడు ప్రజలందరికీ డబ్బులు వచ్చినాయి, ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు అధికారికంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి డబ్బులు. అప్పులు చేసి మీకు డబ్బులు ఇచ్చాయంట కదా జగన్ గతంలో? లేదండి, అంటే ఆయన అప్పు చేశాడో ఆయన సొంత డబ్బులు ఇచ్చాడో మాకు తెలియదు. మాకు సౌకర్యంగా ఉంది. గవర్నమెంట్ లో ఆయన ఎక్కడ తెచ్చుకున్నాడో మాకైతే మేము అంత ఎంక్వైరీ చేయలేము. మా పరిధికి మేము ఎక్కడన్నా రైతు దగ్గరికి 40 సంవత్సరాలు 6 సార్లు 7 సార్లు ప్రతి ఇంటికి డబ్బులు వచ్చినాయి. మేము సౌకర్యంగా ఈ డబ్బులు తీసుకుని మీరు సోమవారపోతలు అయ్యారా? పనులకి వెళ్ళి? లేదండి, మేము లేబర్ కూతీ కాస్త లేని వాళ్ళందరూ బాగుపడ్డారు తప్ప సోమవారపోతలు ఎందుకు అవుతాండి? పుట్టిన కానించి కష్టపడి బతికేవాళ్ళం. అమ్మఒడి బొమ్మఒడి ఇవన్నీ వచ్చినాయి. కొంచెం అవి జనాలకు ఉపయోగపడే పథకాలు ఉపయోగపడినాయండి. ఏదన్నా ఒకటి ఎర్రా ఈ ఆటోల వాళ్ళకి బోటోల వాళ్ళకి అటువంటిది ఏమన్నా ఫ్రాడ్ ఉంటే ఉందేమో కానీ వాళ్ళకి ఆడకొస్తే మాకు బాగానే ఉంది అంటున్నారు. ఇప్పుడు ఆటోలలో డబ్బులు వేశారు, వాళ్ళకి కిరాయిలు లేవు. వాళ్ళు ఒక రకంగా చెబుతున్నారు. సరే, ఇప్పుడు కూడా మేము సంక్షేమ పథకాలు ఎక్కువ ఇస్తున్నాం, గతం కంటే ఇప్పుడే బాగుంది అని అంటున్నారు కూటమి వాళ్ళు. వాళ్ళు అంటున్నారే. మా ఊరికి వచ్చేటప్పటికి మా ఊరు పరిధిలో అంత నాణ్యంగా లాభ పొందిన వాళ్ళు ఎవరూ లేరు. ఆ పార్టీలో వాళ్ళు కూడా లేరు. అట్టగాని పార్టీలో ఉండేవాళ్ళు లేనోళ్ళు కాదు. టోటల్ గా లేబర్ పరిస్థితిలో ఎవరికి మంచి జరుగుతుంది మరి ఈ కూటమిలో? అక్కడ నాయకత్వంగా ఉండి ఒక లీడర్ తనం పోషించే వాళ్ళకి లాభం జరుగుతుంది. ఏ రకంగా? వాళ్ళకి అది సామాజిక వర్గం అండి. అది కమ్మరాజు సామాజిక వర్గం. దాని లీడర్లను పెట్టారు. మెయింటెనెన్స్ వాళ్ళ చేతుల్లో ఉంది, లేబర్ దగ్గర లేదు. సరే, మీరు ఏదైనా పని కావాలని మీ కాలనీ వాళ్ళు అక్కడికి వెళ్తుంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు అక్కడి నుంచి ఈ నాయకుడికి రిఫర్ చేస్తున్నారు. పలానా నాయకుడిని తీసుకురామని రిప్రజెంటేట్ చేస్తున్నారు. ఆ నాయకుడు పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మండల పరిధి వరకు ఆ నాయకుడి పరిపాలన సాగుతుంది. నాయకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు అంత ముందు లేదండి. సచివాలయాల్లో ఉండి మండల ఆఫీస్ కూడా వెళ్ళే పని లేకుండా ఇంటికి వచ్చి పరిపాలన చేశారు. వాళ్ళు వాలంటీర్లు అదనంగా ఉన్నారో లేదో మనకు తెలియదు కానీ వాళ్ళు ఇంటికి వచ్చి అడిగారు, పరిపాలన చేశారు. ఇవాళ ఒక నాయకుడి తగాదా వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వాళ్ళ నాయకుడు చెప్పిందే వేదం, ఆయన చెప్పిందే చేస్తారు. ముందే ఆ నాయకుడిని ఆకట్టుకుంటే కానీ అక్కడ తగాదా పరిష్కారం కావట్లేదు. ఆ పరిస్థితుల్లో లేబర్ ఉండిపోయారు. మీకు ఎలక్షన్ టైంలో చంద్రబాబు గారు ఎస్సీలకి 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అన్నారండి. విన్నారా మాట? అన్నారండి. ఎంతవరకు వచ్చిందంటారు? అది అసలు ఏమి ఇక్కడెక్కడ మొదల్లో లేదు. అది ఎక్కడ అసలు అసలు కూడా లేదు. ఇప్పుడు 16 నెలల కాలం అయిపోయింది సార్. అసలు ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు ఇప్పుడు పెట్టలేదు, ఈ క్రాప్ చేయలేదు. కృష్ణాపురం పరిధిలో ఈ క్రాప్ అవ్వలేదు. ఈ క్రాప్ చేసే నాయకుడు అసలు పంచాయతీ ఆ సచివాలయంలో ఆఫీసర్ లేడు. ఇప్పుడు రేపు ధాన్యం 20 రోజులు కోతి ఎవరికి అమ్మారో తెలియదు. రేపు నెల రోజుల్లో కోతలు వస్తున్నాయి, ఎవరికి అమ్మాలో తెలియదు. మా పొలాలు ఈ క్రాప్ అవ్వలేదు, షెడ్యూల్ మొదలవ్వలేదు. అది సార్. అప్పుడు అంతా అసలు పరిపాలన అస్తవ్యస్తం నాశనం అయిపోయింది. మేము వచ్చినాకే సరిదిద్దుతున్నాం, ఇప్పుడే బలంగా పుంజుకుంటున్నాం. లేదండి, నెల్లూరు దగ్గర నుంచి మొత్తం వరి నాట్లు అయిపోయినాక 940 రూపాయలు కొన్నారండి. 1770 రూపాయలు కొనాల్సిన దాయం. ఇప్పటికి ఇంకా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. గోదావరి జిల్లా 10 రోజుల్లో నాట్లు కోతలు వచ్చేసినాయి. మాకు సచివాలయాలు లేవు, సచివాలయం ఆఫీసర్ లేవు. ఇప్పుడు లేదు అసలు. యూరియా దొరకట్లేదు. యూరియా 370 రూపాయలు టార్గెట్ గా ప్రతి మనిషి కొనాల్సి వస్తుంది. ఒక లీటర్ల దగ్గర నిలవండ యూరియా నమ్ముకోవడం కోసం అరాకొర్రాగా కొద్దిగా ఇస్తున్నారు కోఆపరేటివ్లకి. ఇది ఎలా మీరు పెట్టినప్పుడు నైట్ ఆ గోడౌన్లో యూరియాని తరలించి అదే టార్గెట్ రేట్ వాళ్ళు అమ్ముకోవడం కోసం వీటిని ఎలా మీరు పెట్టారో తప్ప ఇది రైతులకి సకాలంగా ఎవరికి ఎలాంటి చర్చ జరుగుతుంది? గతానికి ఇప్పటికి జగన్ ఉన్నప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు తేడా అంటే చర్చ అంటే మన లేబర్ లాంటి వాళ్ళు చేసే చర్చ వల్ల ఏముంటది కదండి. మేము రైతు వారికి వెళ్ళేసరికి పరిపాలన బాగుందని వాళ్ళు అంటున్నారు. మాకు లేబర్ కాడికి వచ్చారు, మాకు ఇబ్బందులుగానే ఉన్నాయి. ఇళ్ల స్థలాలు అంటున్నారు, సేకరిస్తున్నారు. ఆ జగన్ గారు అంటే రాష్ట్రం అంతా ఇళ్ల స్థలాలు కొని ఇచ్చాడు. ఇప్పుడు మీకు వచ్చిందా లేదని సర్వే అయితే చేస్తున్నారు కానీ వాళ్ళు ఇళ్ల స్థలాలు ఎక్కడ కొన్నది లేదు, పలానా చోట మీకు ఇస్తాం అన్నది లేదు. ఇప్పుడు 90% ఇళ్ల స్థలాలు ఇచ్చేశారు. 4-3 ఉన్నా సరే ఆ 4-3 ఉండయి వచ్చినాయి రాదని సర్వే కాడే ఉంది కానీ ఒక భూమి చూపించింది కానీ కొన్నది కానీ ఎక్కడ ఏమీ కనపడతలేదు. కాబట్టి పథకాలు అయితే ఉన్నాయని చెబుతున్నారు, ఎవరి చేతికి రాలేదు.
నమస్తే.